హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, నీట్ యూజీ 2024కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో కౌన్సిలింగ్ గురించి, సో దానికి సంబంధించిన వీడియో. సో దీంట్లో భాగంగా ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం ఒక వీడియో చూసాం ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితే వచ్చేసింది అనేసి. సో అందరికంటే ముందు మన ఛానల్లోనే పెట్టాం ఏంటి అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది మనకి ఈ మంత్ 14th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఆ వీడియోలో. బట్ ఈ వీడియోలో ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ మనకి నిన్న నైట్ అయితే ఒకటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, లైక్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారనమాట. సో స్టేట్ కోటాకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుందంటే మొత్తం ఆల్ స్టేట్స్ ఉన్నాయి కదా, మన ఇండియాలో ఉన్నటువంటి ఓవరాల్ స్టేట్స్కి కంబైన్డ్గా కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఇది ఒక్కటే అనమాట. సో దీన్ని అయితే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఒకసారి అయితే చూడండి, అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఏంటి అంటే మీరు మెంటర్షిప్ తీసుకున్న దానికంటే ఎక్కువనే నేను ఇక్కడ మీకోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఓకేనా? సో అంతే అనమాట. మీకు కనుక మన ఛానల్పై ఎలాంటి డౌట్ లేదు, తీసుకోవచ్చు, ట్రస్టెడ్ ఛానల్ అనిపిస్తే ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెంటర్షిప్స్ అట్లాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చూడటం మాత్రమే, ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకి కౌన్సిలింగ్ అనేది మనకి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అయితే కండక్ట్ చేస్తుంది. సో నీట్ రాసిన వాళ్ళందరికీ ఎన్టీఆర్ తర్వాత. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ సర్వీసింగ్ షెడ్యూల్ అనేది కనిపిస్తుంది కదా, స్టేట్ షెడ్యూల్ యూజీ అనేసి. దీనిపై క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి డేట్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదన్నమాట. సో మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక నీట్ షెడ్యూల్ అనే ఒక ఫామ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ అండ్ సెంట్రల్ స్టేట్ కోటా అనేసి ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకోండి, మనకు వచ్చేసి షెడ్యూల్ ఫర్ అడ్మిషన్స్ వచ్చేసి ఎప్పుడు అంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫ్రెండ్స్, ఆల్ ఇండియా కోటా అండ్ డీమ్డ్ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే 14th నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఇది మనకి తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాయినింగ్ వచ్చేసి ఎప్పుడు అంటే 30th to 31st ఆగస్ట్ వరకు మీరు వచ్చేసి క్లాస్ మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ కాలేజీలో మీరు జాయినింగ్ అంటే రిపోర్టింగ్ చేయాలి. అంటే కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మీరు వెరిఫై చేసుకొని సబ్మిట్ అయితే చేసి రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రౌండ్కి మనకి స్టేట్ కోటా వాళ్ళకి చూసుకున్నట్టు స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఇది వరకు షెడ్యూల్లో ఇది లేదు, ఇప్పుడు వచ్చింది చూడండి. సో 21st to 29th ఆగస్ట్ వరకు మీకైతే స్టేట్ కోటా ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే జరగాలి అని అయితే చెప్తున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే KNR-UHS వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు రిజిస్ట్రేషన్స్. అప్ టు ఈ మంత్ 13th వరకు ఉంది రిజిస్ట్రేషన్స్, ఇప్పుడు నడుస్తున్నాయి ఇంకా. సో ఆల్రెడీ మొన్న మనకి స్టార్ట్ చేశారు కాబట్టి సో ఇప్పుడు ఎలా అన్నా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఇది ఒక డెడ్ లైన్ అని చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్గా నాకు మొత్తానికైతే ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అనేది మనకి స్టేట్ కోటా వాళ్ళు కరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారంటే చేయరు. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఈ డేట్ ఆన్ ఆర్ బిఫోర్ ఈ డేట్ వరకు మీకైతే ఏమంటారు, మీకు లాస్ట్ అంటే మీకు సీట్స్ అయితే వచ్చేసేయాలి. లైక్ కౌన్సిలింగ్ అనేది ఇప్పటివరకు ఈ డేట్కి మించకూడదు. ఇక్కడ 21st to 29th ఆగస్ట్ ఫస్ట్ రౌండ్కి మించకూడదు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టేట్ కోటాలో 21st to 29th జరిగింది అనుకోండి, వీళ్ళకి వచ్చేసి సీట్ అలాట్మెంట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసేది 6th to 7th వరకు. అంటే వాళ్ళకి ఇక్కడ 21st to 29th సీట్ వచ్చింది, ఇక్కడ సీట్ వచ్చిందో లేదో తెలిసిద్ది ఫస్ట్ రౌండ్లో. సో వీళ్ళకు ఈ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి కదా, ఈ కాలేజ్ నచ్చిద్దా లేదా, ఇన్ కేసు నచ్చిందనుకో రిపోర్టింగ్ చేస్తారు, నచ్చలేదనుకో వేరే సెకండ్ రౌండ్కి చూస్తారనమాట. ఇప్పుడు సెకండ్ రౌండ్కి చూస్తారు ఏంటి, ఇక్కడ సెకండ్ రౌండ్కి చూస్తారు కాబట్టి సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 5th September వరకు స్టార్ట్ అవుతుంది. 5th September to 13th September వరకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా మనకి ఇక్కడ ఫస్ట్ రౌండ్కి ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 5th September వరకు వచ్చింది. సో ప్లీజ్ కాన్షియస్గా వినండి, నేను చెప్తున్నాను కరెక్ట్గా, మీకు కన్ఫ్యూజ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఇప్పుడు స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. స్టేట్ కోటా కౌన్సిలింగ్ వచ్చేసి 21st to 29th ఆగస్ట్ వరకు మీకు సీట్ వచ్చింది, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, మీకు సీట్ వచ్చిందా లేదా అని తెలిసింది. అలాగే మీకు 5th September వరకు మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేయబడుతుంది, ఓకేనా? సో మనకి ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 5th September రోజున స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఇప్పుడు ఈ గ్యాప్లో వచ్చేసి మీకు ఈ కాలేజ్ అనేది నచ్చిద్దా లేదా, స్టేట్ కోటాలో వచ్చినటువంటి కాలేజ్ నచ్చిద్దా లేదా అనేది మీరు డిసైడ్ అవుతారు. ఇన్ కేస్ మీకు నచ్చలేదు ఫ్రెండ్స్,
ఈ కాలేజ్ మీకు ఫస్ట్ స్టేట్ కోటాలో వచ్చిన కాలేజ్ మీకు నచ్చలేదు అండ్ మీకు మంచి స్కోర్ ఉంది, మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి 5th సెప్టెంబర్ టు 13th సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇందులో సీట్ వచ్చింది. సో ఇందులో సీట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రిజల్ట్ అనేది తెలిసింది. సో మీకు ఎస్ రిజల్ట్ అనేది లాస్ట్ డేట్ ఓకే సారీ ఇది జాయినింగ్ అనమాట. ఇక్కడ మనకి 13th టు 5th సెప్టెంబర్ టు 13th సెప్టెంబర్ వరకు మీకు తెలిసింది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఎక్కడ సీట్ వచ్చింది అని. సో ఆ సీట్ వచ్చింది కాబట్టి ఓకే, లేదు ఇక్కడ కూడా ఆల్ ఇండియా కోటాలో నచ్చలేదు, అప్పుడు ఏం చేయాలి మీరు వచ్చేసి సెకండ్ రౌండ్ ఏదైతే ఉందో స్టేట్ కోటాలో ఇది వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 11th సెప్టెంబర్ టు 20th సెప్టెంబర్ వరకు ఇది నడుస్తూ ఉంటుంది. సో దీంట్లో కనుక మీరు సీట్ సంపాదించవచ్చు. సో ఇలా అనమాట. ఇప్పుడు సైమల్టేనియస్గా ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఇప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి స్టేట్ కోటా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. స్టేట్ రౌండ్ ఫస్ట్ కోటా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు యావరేజ్ ఒక హై స్కోర్ పర్సన్ ఎవరికైతే నీట్లో వచ్చేసి 600 అబోవ్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎక్కడ ఆల్ ఇండియా కోటాలో, ఇక్కడ సీట్ రాలేదు, ఇక్కడ స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు, అలాంటప్పుడు సైమల్టేనియస్గా ఇక్కడ సెకండ్ రౌండ్ ఉంటుంది ఆయనకు ఆప్షన్, సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా కోటాలో. సో ఇక్కడైనా ఆయనకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అతనికి ఓకేనా. సో ఇలా ఉంటుందన్నమాట. మనకి మొత్తంగా వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చూసాం. థర్డ్ రౌండ్ వచ్చేసి చూసుకున్నట్లయితే 26th to 5th అక్టోబర్ ఆల్ ఇండియా కోటా ఉంటే 3rd అక్టోబర్ టు 12th అక్టోబర్ వరకు స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది. సో స్టేట్ వేకెన్సీ ఫేజ్ వచ్చేసి స్టేట్ కోటా కౌన్సిలింగ్లో 21st of August to 25th of August. సో అలాగే మొత్తానికి మనకి కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సీజన్ ఫర్ యూజీ కోర్సెస్కి 21st of October to 25th of October వరకు మీకు స్టే వేకెన్సీ ఫేజ్ నడిస్తే ఇక్కడ 1st of October to అక్టోబర్ 1st నుంచి మీకు ఎలా స్టార్ట్ అవుతుంది అంటే అది అంతే ఫ్రెండ్స్. మనకి లేట్ చేసి ఇంకా అకాడమిక్ ఇయర్ ఇప్పటికే ఇక్కడ 1st అక్టోబర్ వరకు వెళ్ళిపోయింది అంటే మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి అకాడమిక్ ఇయర్ తొందరగా స్టార్ట్ చేశారు. ఓకేనా. సో ఇది కంబైన్డ్గా ఉంటుంది ఆల్ ఇండియా కోటా వాళ్ళకి అండ్ స్టేట్ కోటా వాళ్ళకి. తప్పకుండా అక్టోబర్ 1st నుంచి అయితే మీకు స్టార్ట్ అయిపోవాలన్నమాట క్లాసెస్. సో దీనిపైన మీకు షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేశారు. సో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు తెలంగాణలో, వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఆంధ్రాలో. సో మనకి ఆంధ్రప్రదేశ్ కూడా సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ కూడా వచ్చేసాయి. మనకైతే కొంచెం అయితే డిస్కషన్ నడుస్తుంది, నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అయితే నేనైతే అనుకుంటాను. మీకు మెంటర్షిప్ తీసుకున్న దానికంటే ఎక్కువనే నేను వర్క్ చేసి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.